ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలోహిం అనే ఇబ్రూ పదాన్ని తెలుగులోనికి తర్జుమా చేయగా దేవుడు ఒక్కడే అనే విషయం తెలియజేయబడుతూ ఉంది. ఎలోహింలోని బహువచనం ఆ ఒక్కడైన దేవునిలో ఒకటి కంటే ఎక్కువ స్వభావములను అదేవిధంగా ఆయనలోని శక్తి బల ప్రభావములను తెలియజేయటకు గౌరవార్థమై వాడబడిన బహువచనమై ఉన్నది. అయితే ఎలోహిం అనే ఇబ్రూ పదాన్ని బహువచనంగా దేవుళ్ళుగా మార్చింది ఎవరంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆనాటి ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారు అని మనం చూడగలం. ఎందుకంటే ఒక్కడైన దేవునికి మాత్రమే వాడబడిన ఈ పదాన్ని ఏ దేవునికైనా వాడవచ్చని ఆనాటి ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారు విశ్వసించిన దేవతలకు వాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు ఒక్కడే గనుక ఏకవచనం వాడబడింది. అయితే బహువచనము ఆ ఒక్కడైన దేవునిలో ఒకటి కంటే ఎక్కువ స్వభావములను తెలియజేయటకు గౌరవార్థమై వాడబడగా ఆనాటి ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారు ఈ ఎలోహిం అనే పదాన్ని వారి విశ్వసించిన దేవతలకు ఆపాదించినట్లు వాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. గనుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఒకడే గనుక ఏకవచనం వాడబడింది. దేవుళ్ళు అనే బహువచనం దేవతలకు సంబంధించినదిగా రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ రాజ్యముల దేవతలు దేవుళ్ళు అని మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుళ్ళు అని మనం చూస్తాం. అంతేకాకుండా ఈ విషయాలు ఇంకా మనం చూస్తున్నప్పుడు రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 33 నుండి 35 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, రాజుల 1వ గ్రంథము 20వ అధ్యాయం 23వ వచనంలోను, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 29 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. కనుక ఒక్కడైన దేవునికి ఆ ఒక్కడైన దేవునిలో ఒకటి కంటే ఎక్కువ స్వభావములను సూచించుటకు వాడబడిన హిబ్రూ పదమైన ఎలోహింని ఆనాటి ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారి దేవతలకు వాడడాన్ని బట్టి దేవుళ్ళు అనే అర్థం వచ్చింది. గనుక ఎలోహిం అనగా ఒక దేవుడే, అంతేగాని దేవుళ్ళు అనే అర్థము కానే కాదు. ఆమేన్.